నర్సీపట్నం నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి 22 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర శాసనసభాపతి చింతకాల అయ్యన్న పాత్రుడు తెలిపారు. శనివారం నర్సీపట్నంలోని స్పీకర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో నాబార్డ్ SASCI పథకాల కింద ఈ నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఒకే జీవో ద్వారా నియోజకవర్గంలో 29 రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు మంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. మండలాల వారీగా మాకవరంపాలెం, గొలుగొండ, నర్సీపట్నం, నాతవరం మండలాల్లో రహదారుల అభివృద్ధి చేపట్టనున్నట్లు స్పీకర్ తెలిపారు. మరో 15 రోజుల్లో టెండర్లు పూర్తి చేసి వేసవి ముగిసేలోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పనుల నాణ్యతపై రాజీ లేకుండా పర్యవేక్షించాలని స్థానిక నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. స్ట్రెంథనింగ్ చేయడం కోసం అని చెప్పి 1392 రోడ్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇవి 26 డిస్ట్రిక్ట్లలో కూడా ఈ రోడ్స్ ఇవ్వడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం టేకప్ చేశారు. ఈ కార్యక్రమం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. దాంట్లో భాగంగా మన నర్సీపట్నం నియోజకవర్గానికి వారు 29 రోడ్లు ఇచ్చారండి. ఇదే స్కీమ్లో, సేమ్ స్కీమ్లో 29 రోడ్లు ఇచ్చారు. 29 రోడ్లకి టోటల్ అమౌంట్ 22 కోట్లు ఇచ్చారు. ఒకే జీవోలో 22 కోట్లు లార్జ్ అమౌంట్ ఇచ్చారు మన నర్సీపట్నం నియోజకవర్గానికి. మరి వారికి నర్సీపట్నం నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తానండి. మరి మండలం వైజ్ డివైడ్ చేస్తే 29 రోడ్లని, మాకారపాలెం మండలానికి 6 రోడ్లు ఇచ్చాను. ఈ 6 రోడ్లకి 4,21,00,000 ఇచ్చాను మాకారపాలెం మండలానికి. అలాగే గొలుగొండ మండలానికి 12 రోడ్లు ఇచ్చాను. ఈ 12 రోడ్లకి 6,30,00,000 ఇచ్చాను. అలాగే నర్సీపట్నం మండలానికి 4 రోడ్లు ఇచ్చాను. ఈ 4 రోడ్లకి 3,37,00,000 ఇచ్చాను. అలాగే నాతవరం మండలానికి 7 రోడ్లు ఇచ్చాను. 7 రోడ్లకి 8,12,00,000 ఇచ్చాను. టోటల్గా చూసుకుంటే 22 కోట్లు అయింది. ఇది ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికి 22 కోట్లు ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఆల్రెడీ జీవో కూడా వచ్చేసింది. జీవో నెంబరు 64. ఒక 15 రోజులు టెండర్స్ కూడా అయిపోతాయి. టెండర్స్ అయిపోతే వేసవకాలం లోపల ఈ రోడ్లన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పి సందర్భం చేస్తూ, మరి స్థానికంగా ఉన్న నాయకులందరూ కలిసి అశ్రద్ధ చేయకుండా టెండర్స్ అయిపోయిన ఈ రోడ్ల దగ్గరుండి ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా స్ట్రెంథనింగ్ చేసి ఆ గ్రామాలకు రోడ్ల విషయంలో స్థానిక నాయకులందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకున్నానండి. థ్యాంక్ యూ అండి.